అంతిమ లబ్ధిదారులను మాట్లాడుకుంటాం కదా. సో ప్రభుత్వ పెద్దలు అప్పుడు ఎవరి ఆదేశాలతో ఇవన్నీ జరిగాయి, ఏం జరిగింది ఏంటి, అక్కడి వరకు ఎప్పుడు వెళ్ళే అవకాశం ఉంది? పవన్ గారు, ఇక్కడ మనం ఒకటి గమనించాలి. జగన్మోహన్ రెడ్డి పరిపాలన 5 సంవత్సరాల్లో ప్రతి పనికి కర్త కర్మ క్రియ నేనే అని ఆయనంతకు ఆయన చెప్పుకొచ్చాడు. అంటే ఆ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగిన మంచి పనికి కానీ చెడు పనికి కానీ పూర్తి బాధ్యత నాదే, నన్ను చూసి మీరు ఓట్లు వేయండి అంటూ ఆయన ప్రజలకు బహిరంగంగా కూడా ఆయన ప్రకటించడం చూసాం మనం. ఇటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి యొక్క కుతంత్రాలకు బలైపోయింది ఎక్కువ ఎస్సీ ఎస్టీ బీసీలనండి. నేను ఈ మాట ఎందుకు వాడుతున్నానంటే, మొదటి నుంచి చూసుకోండి, ప్రతి స్కామ్ లోన ఎక్కువ మంది ఎస్సీ ఎస్టీ బీసీలే ఉన్నారు. ఆయన సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళ యొక్క ప్రమేయము ఉన్న కేసులు, అవి రౌడీజానికి సంబంధించిన కేసులు, లేకపోతే ఇంకా ఇతరాత్ర సంబంధం ఉన్నటువంటి కేసులన్నీ కూడా వాళ్ళ సామాజిక వర్గం పైన ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ బీసీల పైన ఈయన చేసిన అవినీతికి సపోర్ట్ చేసినటువంటి అధికారులు కానీ లేకపోతే మంత్రులు కానీ ఇతరాత్ర ప్రజాప్రతినిధులు కానీ బలైపోయారు. అంటే జగన్మోహన్ రెడ్డి కలెక్టివ్ గా ఎవరెవరిని ఎక్కడెక్కడ ప్లేస్ చేయాలి, ఎవరెవరిని ఏ స్కామ్ లో ఇరికించాలి, ఎవరి దగ్గర ఏ పనులు చేయించుకోవాలో అన్నటువంటి ఒక ప్రణాళికబద్ధమైన విధానంతో ఆయన ముందుకెళ్లాడని మనకు స్పష్టమవుతుంది. అంటే ఇదంతా ఉద్దేశపూర్వకంగానే జరిగిందంటారు? అంతే, ఉద్దేశపూర్వకంగానే జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి ఆ యొక్క ఏదైతే ఆలోచనలు ఉన్నాయో దాంట్లో నుంచి పుట్టుకొచ్చినటువంటి పరిణామాలే ఇవన్నీ కూడా. ఆయన మాట వెళ్తే ఎందుకు బీసీ కార్డు వాడతాడు, ఎందుకు ఎస్సీ కార్డు వాడతాడని కూడా మనము చాలా సందర్భాల్లో మాట్లాడుకుంటాం. ఆయనకు ఉన్నటువంటి ఇక్కడ ఏంటంటే ఒకటి గమనించండి మీరు, జగన్మోహన్ రెడ్డి ఏదైనా పర్యటనకు వచ్చినాడు అంటే దానికి కారణం ఏమేమి ఉంటుందండి? డెఫినెట్ గా ఈ క్రైమ్ కి సంబంధించినటువంటి అంశాలే ఉంటాయి. కానీ ప్రజలకు ఇబ్బందికరంగా ఉండేటివి, ప్రజలకు అసౌకర్యంగా ఉండేటివి తప్ప ఆయన ప్రజలకు ఉపయోగపడే ఏ కార్యక్రమానికి ఆయన ముందరికి రావట్లేదు. కేవలము నేరాలు చేసిన వాళ్ళని సమర్థించడం, ఆ నేరం చేసిన వాళ్ళని పక్కన పెట్టుకొని ఆయన ప్రెస్ మీట్లు పెట్టడం, లేకపోతే మీడియాను అడ్రస్ చేయడం, ఆ నేరము తప్పు కాదన్నట్లుగా సంకేతాలు ఇచ్చేస్తున్నారు. అది చాలా సమాజానికి ప్రమాదకరం. ఈరోజు సిదిరి అప్పర్రాజు కొడుకు చేసిందేం చిన్న నేరం కాదు. అదేవిధంగా ఈ కారుమూరి నాగేశ్వరరావు వీళ్ళ కుటుంబం చేసింది చిన్న నేరం కాదు. మనము చూసాం, గంజాయి బ్యాచ్ కి సంబంధించినటువంటి అంశాలు చూసాం. ప్రతి ఒక్క చోట అంతెందుకు మన స్పీకర్ గా పనిచేసినట్టు తమ్మినేని కుటుంబం చేసినటువంటి అక్రమాల గురించి చూసాం. అంటే ప్రతి ఒక్క చోట చంద్రబాబు నాయుడు గారిని విమర్శించాలనే ఒక దురుద్దేశం తప్ప, అరే నా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ ఎటువంటి నేరం చేశారనే దాన్ని ఆయన పట్టించుకోకుండా మరీ వాళ్ళని పక్కన పెట్టుకొని మీడియాను అడ్రస్ చేస్తున్నారు. అంటే రాబోయే తరాన్ని ఆయన ఏ విధంగా డిస్మెంటల్ చేస్తున్నాడో ఒకసారి ఆలోచించండి. నేరం చేసినా తప్పు లేదన్నట్లుగా మాట వెళ్తే చిన్నపిల్లాడు పెద్ద పిల్లాడు అంటే ఏదేదో పరమాన్నాల్లో మాట్లాడుతూ ఆ భాషా విధానాన్ని, ఆ రాయలసీమ స్లాగ్ ను ఉపయోగిస్తూ ఆయన చేస్తున్నటువంటి ఈ హంగామా చూస్తుంటే అసలు ఇటువంటి వాళ్ళన మనం 5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నదని ప్రజలు ఈ రోజు తలలు పట్టుకునే పరిస్థితిని కూడా మనం గమనిస్తూ ఉన్నాం. ఒకటి మాత్రం నిజం పవన్ గారు, ఈ యొక్క మద్యం స్కామ్ అన్నది చాలా చిన్నది కాదు. మనం అనుకున్నట్టుగా 3,500 కోట్లకి పరిమితం అవుతుందని మనం అనుకోవడానికి లేదు. అది దగ్గర 30,000 కోట్ల పైచిలుకని మన బీజేపీ ఉపాధ్యక్షుడు గారు ఆ రోజే ఆమె కంప్లైంట్ ఇచ్చి ఉన్నారు. చాలా మంది ఈ యొక్క స్కామ్ వివరాలన్నీ కూడా బయటకు తీసుకొచ్చారు. కంటికి కనపడుతోంది. అన్ని డిజిటల్ గా జరగవలసినటువంటి లావాదేవీలు దేశమంతా డిజిటల్ విధానాన్ని పాటిస్తుంటే ఒక ఆంధ్రప్రదేశ్ లో మాత్రం జగన్మోహన్ రెడ్డి ఒక లిక్కరు బిజినెస్ లో మాత్రమే ఆయన కేవలం క్యాష్ ట్రాన్సాక్షన్స్ తప్ప డిజిటల్ పేమెంట్స్ నామినల్ గా ఆయన చేసి పడేశారు. అంటే దానికి కారణం ఏంటంటే తనకు తెలుసు మొదట్లోనే ఆ మద్యం విధానాన్ని రూపొందించడంలో వాళ్ళ ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. అంటే ఏ మార్గాల్లో మనం డబ్బు కొలగొట్టవచ్చు అంటే డిజిటల్ రూపంలో డబ్బులు కొట్టవచ్చు, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ విధానంలో డబ్బులు కొట్టవచ్చు, అదేవిధంగా కల్తీ నాసిరకం మందు అమ్మి డబ్బులు కొట్టేయచ్చు, అదేవిధంగా పేరు మోసిన బ్రాండ్లు అన్నింటినీ కూడా ఆంధ్రప్రదేశ్ అడుగు పెట్టనీయకుండా చేసి కూడా డబ్బులు కొట్టేయచ్చు. అంటే ఎన్ని రకాలుగా డబ్బులను అవినీతితో పోగువేయవచ్చో అన్ని రకాలైనటువంటి అదేదో అంటారు మేఘమదనం,
అనేటువంటి ఒక ప్రక్రియ ద్వారా అందరూ హైదరాబాద్ లో సిట్టింగ్ చేసుకొని ఈ యొక్క సీఏలతోనూ రాజకీయ నాయకులతోనూ పెద్ద పెద్ద వాళ్ళంతా కూర్చొని ఆలోచించి ప్రజలను ఎలా ముంచాలనేటువంటి ప్రణాళికతో ఈ మద్యం పాలసీని తీసుకొచ్చిన విధానం అందరికీ తెలిసిపోయింది. ఈ రోజు కావాల్సింది ఒకటే, మన రవికిరణ్ గారు నా మాటకు అభ్యంతరం చెప్తారేమో కానీ బీజేపీ పని చేయడం మొదలెట్టింది. ఎస్, ఏమని అనుకోండి, మిత్రుడు ఏమన్నా అనుకోని, కానీ బీజేపీ పని చేయడం మొదలెట్టింది. ఇప్పుడు అప్రిషియేట్ చేస్తున్నాం మేము బీజేపీ పార్టీని. కారణం ఏంటంటే తన ఆధీనంలో ఉన్నటువంటి కేంద్ర విచారణ సంస్థలనండి అన్నింటినీ కూడా అట్ రైట్ టైం కావలసిన వాళ్ళేమి అన్యాయంగా దించట్లేదు. ఈడీని దించినా లేకపోతే ఈరోజు ఇన్కమ్ ట్యాక్స్ను దించినా వాళ్ళు అన్యాయంగా ఏం దించట్లేదు, కరెక్ట్ టైంలో దించారు. కారణం ఏంటంటే ప్రజలకు వివరాలు తెలియాలి. మేమైతే ఇంత ఒక ఛానల్లో మాట అనేసాం, అంటే మద్యం కుంభకోణం గురించి ప్రజలు కూడా ఏదో అనేసారండి, ఇంతేలే అని. అది కరెక్ట్ కాదు అనిపించింది మాకు. అంటే ఏంటి, సరైన పద్ధతిలో మీరు అన్నారు కదా, అంతిమ లబ్ధిదారు ఎవరు అంటే ఎవరైనా చెప్పగలుగుతాం, కానీ మనం చెప్పడం కాదు, దానిని విచార సంస్థలు నిరూపించి చూపించాలి ప్రజల ముందర. అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి అన్న సంగతి అందరికీ తెలుసు. కంటైనర్లు ఇడుపులపాయ ఎస్టేట్ నుంచి డబ్బుల రూపంలో బయటకు వెళ్ళిన సందర్భాలు ఎలక్షన్ ముందు మనం చూసాం. అంతెందుకండి, ఈ మద్యం స్కామ్ లో సేకరించిన డబ్బే కదండి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ద్వారా ఎలక్షన్స్ లో ఖర్చు పెట్టబడింది. అంటే ఒక ప్రాంతంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆ డబ్బును ఖర్చు పెట్టింటే కారుమూరి వెంకటేశ్వరరావు మరో ప్రాంతం వ్యక్తి కదా, మరి ఆయన ఆ ప్రాంతంలో ఆ డబ్బును ఖర్చు పెట్టి ఉండాలి కదా. ఈరోజు తక్కువగా చూపిస్తున్నప్పటికీ కూడా ఇది కేవలం ఆన్లైన్ ట్రాన్స్ఫర్లు మాత్రమే. కారుమూరి వెంకటేశ్వరరావు కుటుంబానికి ఆన్లైన్ ద్వారా వైట్ మనీ ద్వారా చేరిన అమౌంట్ మాత్రమే ఇది. మరి అటువంటి అకౌంటబిలిటీ లేనటువంటి ఆదాయాన్ని లేకపోతే అక్రమ సంపాదనని వాళ్ళు కంటైనర్ రూపంలో తరలించినటువంటి ఆదాయం, ఆ యొక్క డబ్బు యొక్క విషయాలన్నీ కూడా ఏ విధంగా బయటకు రావాలి? ఇప్పుడు ఇక్కడ ఒకటి గమనించాలి, వాళ్ళు ఎలా ఇన్వెస్ట్ చేశారో చూసాం. అన్ని సిబిఐ సిట్ వాళ్ళ ఇన్వెస్టిగేటర్లు చెప్పారు వాళ్ళు చేసినటువంటి అక్రమ దందాలు ఎలా, అవాల కుంభకోణం ఎలా చేశారు. అదే విధంగా వాళ్ళు కొన్నటువంటి బంగారు యొక్క ఆభరణాల విషయం అయితేనేమి, వాళ్ళు కొన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు అయితేనేమి, రకరకాలుగా వాళ్ళు డబ్బును ఏ విధంగా దారి మళ్లించారో సిట్ వాళ్ళు క్షుణ్ణంగా చెప్పి ఉన్నారు. ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు చేయాల్సింది ఏంటి? ఎస్, మీరు అక్రమంగా సంపాదించిన సక్రమంగా సంపాదించిన ప్రభుత్వాన్ని కట్టాల్సిన ట్యాక్స్ కట్టాలి కదా 30%. మరి ఇన్ని కోట్ల రూపాయలు సంపాదించిన వాళ్ళు ఎన్ని కోట్ల రూపాయల వరకు మీరు గవర్నమెంట్ ట్యాక్స్ కట్టారనేది ఇప్పుడు తెలుస్తారు వాళ్ళ లెక్క. చూద్దాం. డెఫినెట్ గా వీళ్ళు దేశాన్ని ప్రభుత్వాన్ని మోసం చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసేటువంటి ఈ ఏదైతే ఉందో నల్లధనం విషయంలో వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యారు. దానికంతా కూడా కర్త కర్మ క్రియ జగన్మోహన్ రెడ్డి అని నేనైతే బలంగా భావిస్తున్నాను. ప్రజలు కూడా అదే అభిప్రాయంలో ఉన్నారు. దేశాన్ని ప్రభుత్వాన్ని ప్రజలను కూడా మోసం చేశారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడారు. ఎంతో మంది ప్రాణాలు పోయాయి. అదేనండి, ఇక్కడ డబ్బు ఆశ ఉండొచ్చండి, నేను కాదన్ను. ఓకే, డబ్బు సంపాదించండి, ప్రాణాలను తీయడం ఏంటండి? ప్రజల ప్రాణాలను. పైగా ఈ కల్తీ మద్యాన్ని, ఈ యొక్క నాసిరకం మద్యాన్ని సప్లై చేసి అది చనిపోయిన వాళ్ళు ఎవరండి? ఎక్కువగా ఎస్సీ ఎస్టీ బీసీలు అండి, చాలా చిన్న తరగతి వాళ్ళే. రోజువారీ కూలీలు, రోజువారీ ఈ యొక్క మేస్త్రి పని చేసుకునే వాళ్ళు, ఆటో డ్రైవర్లు, వ్యవసాయ కూలీలు, ఇటువంటి ఒక చిన్న సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ నేతలు ఎవరైనా మద్యం తాగాలంటే హైదరాబాద్ కానీ కర్ణాటక కానీ ఇటు చెన్నై కానీ ఇటు వెళ్ళి తాగడం, లేదు అని అంటే ట్రీట్మెంట్ కావాలంటే కూడా హైదరాబాద్ కానీ కర్ణాటక కానీ చెన్నై కానీ వెళ్ళి చేసుకోవడం. అంటే ఇక దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అసలు ఏంటి వాళ్ళు ఏం చేసింది. పవన్ గారు తను చేసిన వంటను తను తినలేదంటే దాని అర్థం ఏంటండి? అంతే కదా, రైట్. ఇప్పుడు మనం గమనించవచ్చు, తను చేసిన వంట తను తినలేదంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ ప్రజలకు కూడా వాళ్ళు ఏం చేశారు, మనం ఎన్నోసార్లు చూసాం. ఒక ఒంగోలు ఒక పెద్ద లీడరు, ఆయన కారు చెక్ చేస్తే మెడ్రాస్ నుంచి అన్ని విదేశీ మద్యం బాటిల్తో పట్టుబడింది ఒక కారు. అంటే ఇక్కడ ఒక్కటి, జగన్మోహన్ రెడ్డికి అన్ని తెలుసు. జగన్మోహన్ రెడ్డికి ట్రీట్మెంట్ ఎలా తీసుకోవాలో తెలుసు. తన నాయకులకి ఏ హాస్పిటల్లో చేర్పించి ట్రీట్మెంట్ ఇప్పించాలో తెలుసు. ఏ విధమైనటువంటి తిండి తినాలో తెలుసు. ఏ విధమైనటువంటి మందు తాగాలో కూడా తెలుసు. ఆయనకు అన్ని తెలుసు. కానీ ప్రజలు మాత్రము ఆయన నమ్ముకొని ఆయన్ను ముఖ్యమంత్రి చేసి ఆయనకు ఓట్లు వేసిన ప్రజలు మాత్రము కల్తీ మందు, కల్తీ తిండి తిని వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకోవాలి. ఆయనకి డబ్బు తప్ప ఒకటేనండి, ఒకటి సింగిల్ అజెండా.
జగన్మోహన్ రెడ్డి లైఫ్ లో రాజకీయంగా గాని వ్యక్తిగతంగా గాని ఆయన ప్రతి జీవితం